జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వల్లభనేని వంశీమోహన్ గారి నాయకత్వం, వల్లభనేని వంశీమోహన్ గారి నాయకత్వం, వల్లభనేని వంశీమోహన్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వల్లభనేని వంశీ నాయకత్వం, వర్ధిల్లాలి వల్లభనేని వంశీ నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జగన్, జై జై జగన్, జగన్, జై జై జగన్. అన్న వంశీ అన్న నాయకత్వం అందరూ ఏం మరి కొద్దిగా అడిగి పెట్టండి. బాబా గారికి పెడతామండి. ఇప్పుడు బాబా చేసావా? బాబా అడ్డుకుంటే వాళ్ళు ఎక్కడ పడతారా? వెళ్ళి వాళ్ళకి సాయి వచ్చావా? వచ్చా ఫోటో తీస్తాను. ఏం కనపడి చావట్లా. కూర్చునే పెట్టుకుంటారు బాబు. బాబీ గారు పోతున్నారేంటి? యాక్చువల్లీ మేము వీడియో చేస్తున్నాం. ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా ఈ మండలం నుంచి చేసినటువంటి నాయకులు, అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారాలు. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 54వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి, ఆయన కుటుంబానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా మండలం తరఫున. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న వైఎస్ఆర్సీపీ తరఫున కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. కోటి సంతకాలు అని అంటే 1.4 లక్షల చిల్లర పూర్తయిన మాట వాస్తవం. దాన్ని దిగ్విజయంగా గవర్నర్ గారికి సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదవాడు ఆర్థిక బలవంతుడు కావాలి. ఇవాళ ఉన్నటువంటి వైద్యం కొంతమందికి ఉంటుంది, సామాన్యులకు అందట్లేదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. పేదవాడిని ఆదుకోవడం కోసం ఆయన విశ్వ ప్రయత్నం చేస్తానన్నమాట వాస్తవం. ప్రతి పేదవాడు కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాత్రం సభాముఖంగా
ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా హత్యం చేసుకుని, ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలించిన దాంట్లో 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినా మిగతా 3 సంవత్సరాలు ఆ రోజుల్లో కూడా కరోనా రోజుల్లో కూడా ఆయన అనేక రకాలుగా పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నటువంటి నాయకుడు. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతిసారి పేదవాడిని ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడు. 76 సంవత్సరాల సుదీర్ఘ మనకి మన రాష్ట్రానికి ఎప్పుడైతే మద్రాసు నుంచి విడిపోయిన కాడించి ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఎవరు కూడా పేదవాడి కోసం పనిచేసినటువంటి చేస్తాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి తప్ప చేసినటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, 2 జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ కూడా పేదవాళ్ళ కోసం అనేక రకాలుగా పనిచేసిన మాట వాస్తవం. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసైనా ఆయన ఆలోచన విధానాలన్నీ కూడా పేదవాడి కోసం, పేదలను ఎలా ఆదుకోవాలి, పేదలను ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలనే కంకణంతో ఆయన అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే దాంట్లో కూడా కంకణం కట్టుకుని పనిచేసిన మాట వాస్తవం. దాంట్లో కూడా ఏంటంటే ముఖ్యమైనది కాలేజీలు. అలాగే ప్రతి పిల్లవాడు పుట్టిన తర్వాత పిల్లవాడు ఆ కుటుంబం నుంచి బాగా చదువుకుంటే ఆర్థికంగా కుటుంబం పైకి వస్తుంది అనే ఉద్యోగంతో ప్రతి పిల్లవాడిని ప్రభుత్వ ఖర్చులతోనే చదివించాలి. అలాగే ప్రభుత్వ ఖర్చులతోనే ఆరోగ్యంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని ఆయన పనిచేసిన మాట వాస్తవం. ఈ రాష్ట్ర ప్రజానికం అది గుర్తుపెట్టుకుని రాబోయే పరిస్థితుల్లో ఆయన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 54వ పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ముందుగా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సుమారుగా 1.5 సంవత్సరాల క్రితం మన ప్రభుత్వం దిగిపోయింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చూసుకుంటే ఏ ఒక్కటి కూడా పేదవాడికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఒక్కటి కూడా చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పక తప్పదు. మరి ఈ పేద బడుగు బలహీన వర్గ ప్రజానీకం అందరూ కూడా ఎప్పుడెప్పుడా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకున్నామని చెప్పేసి ఎదురు చూసేటటువంటి రోజులు 1 సంవత్సరాల కాలంలోనే వచ్చింది అని అంటే, రాబోయేటటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం వెళ్ళిపోయి మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం కోసం అన్ని రకాలుగాను ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి మహానాయకుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతతో విరమిస్తా ఉన్నాను. మన ప్రియతమ నేత మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి 54వ పుట్టినరోజు సందర్భంగా ముందుగా అధినాయకుడికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు మన బాపులపాడు మండల పరిధిలోనే మండల నాయకుల సమక్షంలో మరి ఘనంగా కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి మహనీయుడు, మరి ప్రజల మనసులు పొందిన మహానేత జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదవారికి వైద్యం విద్యని ఉచితంగా అందించి మరి భారతదేశంలోనే ప్రపంచ పటంలోనే విద్యారంగానికి ఒక అడుగుపెట్టిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అటువంటి మహానాయుడు జన్మదిన వేడుకలు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మరి విదేశాల్లో సైతం చాలామంది అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క పేదవాడు కూడా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలా, విద్యతోనే మరి రాష్ట్రంలో కూడా ఆర్థిక వనరులను చేకూర్చుకుని ఆర్థిక స్థితిగతులు మార్చగలమని గొప్ప సంకల్పంతో అడుగులు వేసిన నేత జగన్మోహన్ రెడ్డి గారని ఎంతో ఘనంగా కూడా ఈరోజు ఊరు వాడ మరి క్రిస్మస్ వేడుక సందర్భాల్లో మరి ఆ మహానేత పుట్టిన రోజు కూడా రావడం చాలా ఆనందకరమైన విషయం. మరి ఈరోజు అందరూ కూడా మహనీయుని జన్మదిన వేడుకలు జరుపుకోవడం కూడా చాలా గర్వంగా కూడా ఉన్నది. మరి ఇటువంటి అవకాశాన్ని మరి మాకు కూడా కల్పించినందుకు మరి రాబోయే రోజుల్లో 2029లో ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బల్లబుద్ధి చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి మరలా కూడా సీఎం స్థాయిలో కూర్చోబెట్టే విధంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఆ మహనీయుడు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ పరమాత్ముడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో
ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో కూడా ఏదన్నా ఒక గుర్తింపు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేకించి కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రంలో భారతదేశ ప్రభుత్వం మెచ్చుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వ్యక్తికి కూడా మెడిసిన్ అందించి ప్రతి కరోనా సోకినటువంటి వ్యక్తికి కూడా ఆయన అండదండలుగా నిలిచి వాలంటరీ వ్యవస్థతో ప్రతి గుమ్మాన్ని తట్టినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా అహర్నెస్లో కృషి చేసి 2029లో ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేయండి.